హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో ఏంటంటే మా అబ్బాయిని స్విమ్మింగ్ క్లాస్ నుంచి పిలుచుకుని వచ్చేసిన తర్వాత నాకేమేం పనులు ఉంటాయి అనేది అన్నమాట. సో స్విమ్మింగ్ క్లాస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ పూల చెట్లు ఉంటాయి కదా, దాంట్లో అయితే కొన్ని రాలిపోతాయి కదా, దాన్ని అయితే తెచ్చుకుంటాం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అందుకే ఇలా ఒక కప్లో వేసి పెట్టేస్తాను, ఇంకా టీవీ అయితే ఆన్ చేసేస్తాం అనమాట. ఇంకా తను స్నానం చేసుకుని వచ్చే లోపలే నేనైతే ఒక మంచి బ్లాక్ కాఫీ అయితే పెట్టేసుకుంటాను. సో అంత ఎండలో వచ్చినా కూడా ఒక కాఫీ తాగాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. లేదంటే ఒకలాగా నిద్ర వచ్చినట్ల పడుకుంటామా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో కాఫీ తాగానంటే నాకు కొంచెం మంచిగా యాక్టివ్ ఫీలింగ్ వస్తుంది. అందుకే కొంచెం స్ట్రాంగ్గా ఒక కాఫీ అయితే పెట్టేసుకుంటాను. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్కి ఇంటికి దగ్గర దగ్గర కిలోమీటర్ కంటే ఎక్కువ డిస్టెన్సే ఉంటుందన్నమాట. వెళ్ళేటప్పుడు బైక్లో డ్రాప్ ఇచ్చేస్తారు మా ఆయన. ఇంకొచ్చేటప్పుడు అయితే నటరాజ్ సర్వీసే. అంత ఎండలో వచ్చినా కూడా ఒక కాఫీ తాగాలనే అనిపిస్తుంది, ఏం చేసేకి అయ్యలేదు. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత బట్టలంతా మిషన్కి అయితే వేసేస్తున్నాను. ఇంకా మా ఊడి స్విమ్మింగ్ డ్రెస్ దాంతోపాటే కలిపి మిషన్లో వేసేస్తాను అన్నమాట. సో ఇంకా దీని పాటికి ఇదైతే ఇంకా ఇంట్లో వేరే పనులన్నీ ఉంటాయి కదా. మార్నింగ్ క్లాస్ కాబట్టి ఇంకొంచెం హడావిడిగానే వెళ్ళిపోతాము. కొంచెం పనులన్నీ అక్కడికక్కడే స్టక్ అయిపోయి ఉంటాయి. ఇంకా దానంతా దాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటానన్నమాట. సో కాఫీ తాగలేదంటే కూడా నాకు అంత యాక్టివ్నెస్ ఉంటుంది, బట్ ఏమో అదొక అలవాటులాగా అనమాట. అందుకే ఇంకా మార్నింగ్ కొన్ని కడిగి పెట్టేశాను అనమాట. టైం ఉంటే ఇలా కొన్ని కడిగేస్తాను, లేదంటే వచ్చే మొత్తం కడిగేస్తాను. సో ఈరోజు కడిగిండేదాన్నంతా కూడా తీసి పెట్టేస్తున్నాను, కొన్ని కడిగేసి అయితే వెళ్ళాను అనమాట. ఇంట్లో ఈ సామాన్లు కడిగేది, చెత్త తోసేది ఎన్నిసార్లు చేసినా కూడా ఇంకో హాఫ్ అన్ అవర్కి ఇంకా అది పెండింగ్లో ఉంది, మళ్ళీ చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సామాన్లు కడిగేసి వచ్చేసాను అనుకోండి, ఇంకా 10 మినిట్స్కి అంతా మా వాడు ఏదో ఒకటి డ్రాప్ చేసేసి వచ్చింటాడు. సమ్టైమ్స్ నీట్గా వాష్ చేసేస్తాడు, కానీ సమ్టైమ్స్ షింక్లోనే వేసేసి వచ్చేస్తాడు బాగా ఆడుకోవాలనే దీంతో. ఇంకా చెత్త తోసేది కూడా అంతే, పేపర్లు చింపుతూనే ఉంటాడు, కట్ చేస్తూ ఉంటాడు, ఏదో కట్ చేస్తూ ఉంటాడు. సో ఇది నెవర్ ఎండింగ్ లాగా ఈ రెండు పనులు అయితే ఇంట్లో. ఇంకా కొన్ని సామాన్లు ఇప్పుడు కాఫీ పెట్టుకునిండేది, ఇంకా జ్యూస్ చేసిండేది కూడా పొద్దున్న వాష్ చేయలేదన్నమాట. దీన్ని బాక్స్లో వేసి ఎత్తిపెట్టేసేదాన్ని, బట్ ఈరోజు ఇంకా కొన్ని హడావిడి పనులు ఉంటాయి కదా, మార్నింగ్ అన్నీ పర్ఫెక్ట్గా అయితే చేసుకోలేము. ఇంకా దాన్ని అయితే తీసేసి చెట్లకు వేసేద్దాము, ఇంకా దీన్ని ఏం రీయూస్ చేసేది బాగాలే అనిపించింది. ఇంకా కాఫీ పౌడర్ని అండ్ ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేశాను కదా, ఆ రెండింటిని కూడా మిక్స్ చేసేసి చెట్లకైతే పోసేస్తాను. సో చెట్లకు కూడా అప్పుడప్పుడు ఇలా బూస్ట్ అయితే దొరుకుతుందన్నమాట. దీంతోపాటు ఏదైనా వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా మనం చెట్లకు వేయొచ్చు. అంటే ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత అనమాట ట్యాబ్లెట్. ఇంకా ఎగ్ షెల్స్ కానీ ఇలాంటివన్నీ వేస్తే చెట్లు బాగా వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇది కూరాకు చెట్టు. ఇంతకు ముందు పెద్ద చెట్టు ఉంది కదా, ఇప్పుడు అదే మళ్ళీ సీడ్స్ వచ్చి ఎంత మంచిగా వచ్చినాయి. సో ఇంకా అలవేరా చెట్టు అయితే అలానే ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా సామాన్లు అయితే కడిగేయాలన్నమాట. ఇంకా నేనైతే మార్నింగే వంట అంతా చేసేస్తాను కాబట్టి ఇప్పుడు వంట చేసే పని అయితే లేదు. ఇంట్లో ఇలా చిన్ని చిన్ని పనులు మాత్రమే ఉంటాయి. సమ్టైమ్స్ అయితే రైస్ కొంచెమే చేసింటాను, వచ్చి ఇప్పుడు పెట్టేసుకుంటాను అన్నమాట. సో చాలా వరకు నేను మధ్యాహ్నంలో ఏం వంట చేయను, డైరెక్ట్గా ఇంకా డిన్నర్కే అన్నమాట. సో అందుకే ఇంకా సామాన్లు కడిగేసి మిగతా పనులు చేసుకుంటే కొంచెం రిలాక్స్ టైం అయితే ఉంటుంది. సో ఈరోజు ఆ రిలాక్స్ టైంని ఏదైనా స్వీట్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఓట్స్ అయితే ఇంట్లో ఉంది, దాంతోనే ఒక మంచి స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంటుంది, తను తినేటప్పుడు నేను కూడా తినాలనిపిస్తుంది. సో అందుకే ఇంకా షాప్స్లో అది ఇది తెచ్చుకునే బదులు కొంచెం ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది. సో 1 కప్పు శనక్కాయ గింజలు అయితే వేయించుకుంటున్నాను. సో లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను, అప్పుడు గింజ లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట. అరోమా కూడా మంచిగా ఉంటుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఈ శనక్కాయ గింజలను అయితే మంచిగా వేయించేసుకుంటున్నాను. నాకు ఇది వేగడానికి జస్ట్ 15 to 17 మినిట్స్ అయితే పట్టిందన్నమాట. సో స్టీల్లో చేస్తున్నాను. ఐరన్ ప్యాన్లో చేస్తే ఇంకా త్వరగా వేగుతాయి, దాంతో టేస్ట్ కూడా వేరేలాగా బాగుంటాయి. ఇప్పుడు నేనైతే స్టీల్లోనే కానీ చేస్తున్నాను. అండ్ ఇదైతే మంచిగా చల్లారాలన్నమాట, కొంచెం కూడా వామ్గా కూడా ఉండకూడదు, మంచిగా చల్లారాలి. అందుకే ప్లేట్లో పెట్టేసి ప్యాన్ కింద అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా మంచిగా చల్లారాలి, దానికి మా పిల్లోడు కావాలన్నమాట. కొన్ని తింటూ కవర్ బాగా కాస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వుల్ని కూడా ఒక కప్ తీసుకున్నాను, ఇది కూడా వేయించుకుంటున్నాను. మా పిల్లోడిని చూసి ఇటు వచ్చే లోపలే సిమ్లోనే పెట్టినాను, బట్ కొంచెం మాడిపోయింది, బట్ చాలా ఎక్కువగా ఏం మాడలేదు, బాగానే ఉంది. ఇంకా ఇది కూడా మంచిగా చల్లారాలన్నమాట.
సో ఇంకా దీన్ని కూడా ఇలా పల్చగా చేసేసి హాల్లో పెట్టేస్తున్నాను. అండ్ 2 కప్పులు ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ స్వీట్ అయితే ఏదో నేను చేశాను కానీ చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేశాను. ఇంతకుముందు ఏమి ఇలాంటివి ఏం చేయలేదు. నేను ఎప్పుడు శనక్కాయ గింజలది, నువ్వులది ఇలాంటిదే చేశాను కానీ ఓట్స్ ఇంట్లో ఏం అంత ఎక్కువగా నచ్చదన్నమాట ఎవరికిను. ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాను. ఇంకా ఈసారి తెచ్చుకునింది ఎవరు తినలేదన్నమాట. ఇంకా అందుకనేసే ఇలా ట్రై చేశాను స్వీట్ చేద్దామనేసి. చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో ఫస్టే తీపి అంటే అందరికీ నచ్చుతుంది. ఇంకా ఓట్స్, శనక్కాయ గింజలు అంతా వేసింటే ఫ్లేవర్ అయితే భలేగా ఉన్నింది. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది. నిజంగానే ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ అంతే, కానీ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కూడా భలే అడుగంటేస్తూ ఉంది. నాది వేరే బాటమ్ థిన్గా ఉంది కాబట్టి ఈజీగానే అడుగంటేస్తూ ఉంది. ఇంకా శనక్కాయ గింజలు మంచిగా చల్లారిందన్నమాట. ఓట్స్ కూడా చల్లారేదానికి వదిలేసి నేను ఇంకా శనక్కాయ గింజలను అయితే ఇలా క్రష్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకోవచ్చు, బట్ నాది బ్లెండర్ మిక్సీలో ఒక 3-4 సార్లు వేసేకి టైం వేస్ట్ ప్రాసెస్ అనిపించింది. అందుకే ఇలా క్రష్ చేసుకుంటే ఒక యాక్టివిటీ లాగానే ఉంటుంది. మా పిల్లోడు చూసుకుంటూ ఇంకా నాకు ఇంకొక అడిషనల్ పని పెట్టే కూడా బాగుంటుంది, తనకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనేసి ఇలా అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పొట్టు ఉంది కదా, దాంతో కూడా ఆడుకుంటాడనమాట. ఇంక అందుకే ఇలానే చేసేస్తున్నాను. ఇంక ఇల్లంతా అయిపోతుంది, పర్లేదు, నాకేమి పనే, బట్ క్లీన్ చేయడానికి అంతా హెల్ప్ చేస్తాడనమాట. ఎంత ఆడుకుంటాడో అంత హెల్ప్ చేస్తాడు. అందుకే నాకు ఎక్కువ టెన్షన్ ఏమి ఉండదు ఇల్లు గలీజ్ అవుతుంది, మెస్ అవుతుంది అనేసి. సో శనక్కాయ గింజలంతా ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఒక బేషన్లో వేసుకున్నాను. ఇంకా ఓట్స్ కూడా వేసేస్తున్నాను అనమాట. అన్నిటినీ యాడ్ చేసేయాలి, ఓట్స్, నువ్వులు, ఈ 3 ఇంగ్రీడియంట్స్, దీంతోపాటు బెల్లం కదా. సో ఈ మూడింటిని ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓట్స్, శనక్కాయ గింజలు, నువ్వులు ఫస్టే ఇలా గరిటతో మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకున్నాను కదా, అరోమా అయితే భలేగా ఉన్నింది. చాలా అంటే చాలా బాగుంది నిజంగానే. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను అనమాట, స్వీట్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనేసి. అంటే దీన్ని నచ్చితే షుగర్తో కూడా ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ నేను చాలా రేర్ అనమాట షుగర్ యూజ్ చేసేది. ఎప్పుడు జాగరీనే ప్రిఫర్ చేస్తాను. సో నా దగ్గర అయితే బెల్లం పొడి ఉన్నింది అన్నమాట. రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. 1/2 kg బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను, బట్ ఇది 1/2 kgకి సరిపోలేదు. బెల్లం కూడా నాకు తెలిసి కిలో కావాల్సి వస్తుంది. కరెక్ట్గా హాఫ్ క్వాంటిటీకి సరిపోయిందన్నమాట. బెల్లం పొడిని అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం కరిగే వరకు, అంటే ఇది పౌడరే కదా ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా హాఫ్ క్వాంటిటీకి అయితే ఇది సరిపోయిందన్నమాట. ఇంకా హాఫ్ అలానే ఎత్తిపెట్టేశాను. సో దీంతో పాటే కడాయి కూడా పెద్దది ఉంటే, లేదంటే గిన్నె పెద్దగా ఉంటే మనం మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఇది చిన్నది కాబట్టి హాఫ్కి కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇంకా కొంచెం ఏలక్కాయల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో బెల్లం పాకం ఎత్తేనప్పుడే ఎంత మంచి అరోమా వస్తుంది కదా, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది వీళ్ళ ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేస్తున్నారనేసి. సో మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్నా ఇలా బెల్లం మరిగే వాసన అయితే వస్తూ ఉంటుంది. అంటే వీక్లీ వన్స్ ఏదన్నా బెల్లం రిలేటెడ్ స్వీట్ అయితే చేస్తూ ఉంటాను. బెల్లం రిలేటెడ్ స్వీట్ కాకపోయినా మురుకు, నిప్పట్లు ఇలాంటివి ఏదో ఒకటి చేస్తానన్నమాట. సో చాలా వరకు షాప్స్లో తెచ్చుకునేది చాలా అంటే చాలా రేరు. సో దీనికి ఏం పాకం ఎత్తాలి అనేదంతా ఏం లేదు, మంచిగా ఇలా మెల్ట్ అవ్వాలన్నమాట. ఇంట్లో హోమ్ మేడ్ గీ అయితే కొంచెం ఉన్నింది, దాన్నే యాడ్ చేసేస్తున్నాను. సో గీ వేసిన తర్వాత ఇంకా హైలైట్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, నిజంగా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా కదా, అదంతా ఫ్రై చేసుకునేదే పని, ఇంకేది అంత పెద్ద పని అయితే కాదు. సో ఇలా మంచిగా కుత అని ఉడుకుతూ ఉంది కదా, ఇప్పుడైతే ఈ మిక్స్ చేసి పెట్టుకోండి దాన్ని అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. సో నాకు ఇక్కడే డౌట్ వచ్చింది అనమాట, ఫుల్ దీనికి సరిపోదు, తీపి సరిపోదు, లేదంటే చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందనేసి. సో కరెక్ట్గా హాఫ్ క్వాంటిటీకి సరిపోయింది. సో హాఫ్ క్వాంటిటీకి 1/2 kg బెల్లం అయింది. ఇంకా హాఫ్ క్వాంటిటీ అలానే ఎత్తి పెట్టేశాను కదా, అది మేబీ ఇంకొక 3-4 డేస్లో మళ్ళీ చేసేసుకుంటాను. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికైతే డేక్షలు ఉంటాయి కదా, దాంట్లో బాగుంటాయి చేసుకోవడానికి. నా దగ్గర అయితే అది ఇంకా బాటమ్ తిన్ ఉందన్నమాట, అందుకే ఇంకా దీంట్లోనే చేసేసాను.
అండ్ కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఉండే నెయ్యి అంతా దీనికి వేసేసింది కదా, మర్చిపోయిన అప్పుడే ఆ ఆయిల్ కావాల్సి వస్తుందనేసి, అంటే నెయ్యి. అందుకే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇంకా మొత్తం దీంట్లో వేసేసి స్ప్రెడ్ చేసేయాలన్నమాట నీట్గా. మా ఓన్కి నేను లడ్డూలు చేస్తానని చెప్పాను, లడ్డూలు అయితే చేయట్లేదనమాట, బ్రిక్స్ లాగా చేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా వేడిగా ఉంటుంది కదా, చేతులు కూడా మంచిగా కాలుతుంది. సో ఇంతకుముందు చేసినప్పుడు బాగా ఇలా కాలిందన్నమాట. అందుకే ఎప్పుడు బ్రిక్స్ లాగా చేయడానికే ట్రై చేస్తాను. లడ్డూస్ చాలా రేర్ అన్నమాట. ఇంకా ఇది తట్టేసి సైడ్లో పెట్టేశాను. ఇంకొంచెం ఉంది కదా, దీని అయితే లడ్డూలాగా ఒక 3-4 చేసేద్దాం అనుకున్నాను. ఇంకా లడ్డు అని చెప్పిన తర్వాత ఒక 2-3 అన్నా చేసి ఇవ్వాలి కదా అనేసి, సో కుట్టి కుట్టి లడ్డూలు అయితే చేసేస్తున్నాను. బాగా వచ్చింది, లడ్డూలు కూడా ఈజీగానే పెట్టేయచ్చు అనిపించింది. బట్ ఇది చేసి పెట్టేసి కట్ చేసేది ఈజీ అనిపించి మళ్ళీ ఇంకా అదే ఉండిపోనీలే అనిపించింది అనమాట. సో ఈ బెల్లం రిలేటెడ్ ఫుడ్ చేసినప్పుడు ఈ కడాయిలు, ఈ డేక్షలు కడిగేదే పెద్ద పని యాక్చువల్గా. ఈ లడ్డూలంతా చేసింది తినేది అంతా బాగుంటాయి కానీ అంతే, ఇంకా ఏం చేసేకి అయ్యలేదు. ఒకటి బాగుంటుంది అంటే ఇంకొకటి కొంచెం హార్డ్గానే ఉంటుంది మన ఇంటి పనులు. సో నాకొకటి, మా ఓన్కొకటి, మా ఆయనకొకటి, ముగ్గురికి పెట్టేశాను. ఇంకా ఫైనల్గా కొంచెం అతుక్కుంటుంది కదా, ఆ బెల్లంని కూడా మెల్ట్ చేసేసి దీనిపైనే పోసాను అనమాట. అందుకే ఇక్కడ కొంచెం డార్క్ కలర్గా కనిపిస్తుంది. కొంచెం ఎచ్చగా ఉన్నప్పుడైతే నేను కట్ చేస్తున్నాను, కంప్లీట్గా చల్లారలేదన్నమాట. సో ఇలా కట్ చేసి పెట్టేశాను అనమాట. స్వీట్ అయితే హైలైట్ ఉన్నింది. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇంట్లో అందరికీ నచ్చింది. మా ఆయన ఆఫీస్కి కూడా కొన్ని ఎత్తుకొని పోయినారు. అంటే కొన్ని కాదు, ఓన్లీ ఒక 3-4 అంతా. సో వాళ్ళ ఆఫీస్లో కూడా అందరికీ బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకి చాక్లెట్స్, లాలీపాప్స్ కంటే ఇలాంటివి ఇస్తే, ఇది కూడా స్వీట్ కదా, ఇష్టంగానే తింటారు. ఇంకా అంత పని చేసేసి నీట్గా అది కూడా కడిగి ఎత్తిపెట్టేసి మేమైతే వాకింగ్కి వెళ్ళామన్నమాట. సో చూడ్డానికి లేక్ అయితే మంచిగా రెడీ చేస్తూ ఉన్నారు. దీనికి ఇప్పుడు మోక్షం వచ్చింది అనిపించింది. చూడండి సైడ్లో అంతా కూడా నీట్గా ఎత్తేసిండారు. ఇంతకుముందు అయితే ఎంత చెత్త, ఎంత ప్లాస్టిక్, ఎంత వేస్ట్ ఉన్నిందో, ఇప్పుడు అయితే బాగా నీట్గా అంతా చేసిండారు. ఇన్ కేస్ వర్షం పడినా కూడా బురద అనేది ఎక్కువగా కాదనమాట, అంత గట్టిగా ఉన్నింది. ఇంతకుముందు ఇక్కడ ఈ సైడు చెట్లు, ఇంతకుముందు వీడియోస్ చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా రెడీ చేస్తున్నారు. కొంచెం హంప్ లాగా ఉంది కదా, అలా కనిపిస్తే చాలు మా వాడు బాగా ఇష్టంగా ఆడుకుంటాడు. అంటే తనకు కొండలెక్కేది అలాంటివంటే భలే ఇష్టం అన్నమాట. సో మా వాడు ఇంకో రౌండ్ వెళ్ళొస్తున్నాడు. ఇదొక 2.5 కిలోమీటర్స్ వస్తుంది ఈ లేకు. ఒక్కోసారి 2 రౌండ్లు అయితే వేస్తాము, ఒక్కోసారి ఒకే రౌండ్ అనమాట. ఈరోజు అయితే 5:30 పైన అయిపోయింది మేము వచ్చేది. సో 1 రౌండ్ అయితే కంప్లీట్గా పోయి ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా ఈ దూడ చూడండి, నీళ్ళు అయితే డార్క్గా ఉంది, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. పాపం అవంతా అవే తాగుతాయి. ఇంకా ఇక్కడ ఒకటి కుట్టి దూడ. మా వాడైతే బేబీగా ఉన్నప్పుడు దాన్ని, బేబీగా అంటే ఒక 2 ఇయర్స్ ఉన్నప్పుడు దాన్ని దూ అని పిలిచేవాడు అనమాట. దూడ అనేవాడు కదా, దూ అనేవాడు. మా పిల్లోడు నేను ఇలాంటివి డిస్కస్ చేసుకుంటూ వాకింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.